ప్రసాద్ ఇల్లంటే ఆత్మీయతకు ఒక చిరునామా వంటిది. కాని ఆ ఇంటి పునాదులు పేదరికంతో నిర్మించబడ్డాయి. ప్రసాద్ పెద్ద కొడుకు రమేష్ తన చిన్నతనంలోనే తండ్రి పడుతున్న ఆర్థిక కష్టాన్ని చూసి తన చదువుని అర్ధాంతరంగా ఆపేసి కూలి పనులకు వెళ్ళాడు. ఆ సంపాదనతో తన ఇద్దరు తమ్ముళ్ళు సురేష్, అరుణ్లను పట్నంలో పెద్ద చదువులు చదివించాడు. రమేష్ చేసిన త్యాగం వల్లే ఈరోజు ఆ ఇద్దరూ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. రమేష్కి అదే ఊళ్ళో పేద కుటుంబానికి చెందిన అనామికతో పెళ్లి జరిగింది. అనామిక చాలా మంచమ్మాయి. ఒరేయ్ రమేషు, ఇట్రారా, కాసేపు ఇక్కడ కూర్చో. ఈ పాలు పెతకటం, పొలం పనులు చేయటం నీకు చిన్నప్పటినుంచి అలవాటైపోయింది గాని నా మనసులో ఒక్కటే బాధరా. నువ్వు కూడా చదువుకొనుంటే ఈరోజు నీ తమ్ముళ్లలాగే ఏసీ రూముల్లో పనిచేసే ఒడివిగా. నీ త్యాగం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంటుందిరా. నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను. నాన్నా, నా తమ్ముళ్ళు బావుంటే నేను బావున్నట్టే కదా. సురేష్, అరుణ్లు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఊళ్ళో అందరూ సురేష్ గురించి, అరుణ్ గురించి గొప్పగా చెప్తుంటే నా శరీరం 100 ఏనుగుల బలంలో ఉప్పొంగుతుంది నాన్న. వాళ్ళ గౌరవమే నా గౌరవం. అయినా అనామిక వచ్చినప్పటినుంచి నాకే లోటు లేదు. అనామిక నన్ను, మన ఇంటిని బాగా చూసుకుంటుంది. తానుండగా నాకే కొరత లేదు నాన్న. రమేష్ అన్నది అక్షర సత్యం. అనామిక ఈ ఇంట్లోకి వచ్చిన అదృష్టం వల్లే ఆ ఇద్దరికి వెంటనే పెద్ద ఉద్యోగాలొచ్చాయి. రమేష్కి జరిగిన పెళ్లి సాదాసీదాగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు సురేష్, అరుణ్కి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చెయ్యాలి. వాళ్ళు కోరుకున్నట్టే ఆ ధనిక పిల్లలతో పెళ్లిళ్ళు చెయ్యాలి. మనకు ఆస్తులు లేకపోయినా మన మమకారం చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. అత్తయ్య, మా ఆయనకి తమ్ముళ్ళంటే ప్రాణం. వాళ్ళ సంతోషం కోసమే ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మన ఇంట్లో ఉన్న ఈ ప్రేమని వాళ్ళు చూసి మురిసిపోవాలి. అవని, అంజలి పట్టణంలో పెద్ద మేడలో పెరిగిన వాళ్ళు కదా. మన ఈ చిన్ని పెంకిటింటిలో వాళ్ళు ఎలా సర్దుకుంటారోనని కొంచెం భయంగా ఉంది. కానీ మన ఆత్మీయతతో వాళ్ళ మనసుని గెలుచుకుంటామని నమ్మకంగా కూడా ఉంది. కొన్ని రోజుల తర్వాత సురేష్కి, అరుణ్కి పెళ్లిళ్ళు చాలా ఆడంబరంగా జరిగాయి. అనామిక తన దగ్గరున్న చిన్నపాటి బంగారు నగల్ని కూడా సురేష్, అరుణ్ల పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చేసింది. సురేష్, అరుణ్లు పెళ్లి కోసం పెద్ద మొత్తంలో పర్సనల్ లోన్లు కూడా తీసుకున్నారు. కొత్త కోడళ్లు అవని, అంజలి మెట్టినింట్లో అడుగుపెట్టారు. వాళ్ళు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు శీతాకాలం కాబట్టి సర్దుకుపోయారు. కానీ ఎండాకాలం నాటి సెగలు మొదలవగానే అసలు కథ మొదలైంది. ఓ రోజు మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. పాత పెంకుటిల్లు ఒక వేడి కొలిమిలా మారింది. హాల్లో అవని, అంజలి ముఖాలు చెమటతో తడిసిపోయాయి. సురేష్, నీకు నేను ముందే చెప్పాను, ఈ నరకంలో ఉండడం నా వల్ల కాదు. మా ఇంట్లో గదులన్నీ సెంట్రల్ ఏసీలో ఉండేవి. ఇక్కడ ఈ పాత పెంకులు నిప్పులు కురుస్తున్నాయి. ఫ్యాన్ వేస్తే వేడిగాలి వస్తోంది. ఆ వేడికి నా స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. అసలు ఇక్కడ నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. అవును అరుణ్, నా వల్ల కూడా కావట్లేదు. వంటింట్లో అనామిక అక్క వంట చేస్తోంది. ఆ పొయ్యి వేడికి తోడు ఈ ఫ్యాన్ గాలి వేడి. ఇక్కడుంటే మనం ఉడికిపోతాం. కనీసం మంచినీళ్లు తాగుదామన్నా నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి. మన త్వరగా పట్టణంలోనో లేక ఇక్కడే ఊర్లో ఉన్న కొత్త అద్దెంట్లోకి మారిపోదాం. అంజలి, అవని, మీరు కొంచెం అర్థం చేసుకోండి. మనం ఈ ఇంటిని వదిలి వెళ్తే నాన్నగారు చాలా బాధపడతారు. అన్నయ్య మా కోసం ఎంతో కష్టపడ్డాడు. అది మీకు తెలుసు కదా. మనం ఇల్లు మారితే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. మీరెందుకు అలా ఆలోచించటం లేదు? సురేష్, సెంటిమెంట్లు మా ఆకలిని వేడిని తీర్చావు. మా ఆరోగ్యం పాడవుతుంది ఇక్కడ. నాకు నిన్నటి నుంచి తలపోటు వస్తుంది. మేము ఈరోజు సాయంత్రమే సామాన్లు సర్దుకుని వెళ్ళిపోతున్నాం. మీరొస్తారా రారా అన్నది మీ ఇష్టం. మమ్మల్ని ఈ చావడిలో ఉండమంటే మాత్రం ఉండలేం. అన్నయ్య, ఏం చేయమంటావు? వీళ్ళసలు మన మాటే వింటం లేదు. ఆ అద్దింటికి అడ్వాన్స్ కట్టేస్తాను. లోన్ల భారాలు ఒకవైపు, భార్యల పట్టుదల మరోవైపు. సురేష్, అరుణ్ ఇద్దరూ దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులకి నిజం చెప్పి ఊర్లోనే ఉన్న ఒక ఆధునిక భవనాన్ని అద్దెకి తీసుకుని వెళ్ళిపోయారు. సురేష్, అరుణ్లు అవని, అంజలితో వెళ్ళిపోవటంతో ప్రసాద్, శారదమ్మల గుండెలు పగిలాయి. ఆ పాత ఇల్లు మళ్లీ నిశ్శబ్దం అయిపోయింది. ఓ సాయంత్రం వేళ ప్రసాద్ అరుగుమీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు. శారదమ్మ లోపల ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. చూశారండి, మనం కష్టపడి పెంచిన పిల్లలు ఎండకి తట్టుకోలేక మనల్ని వదిలిపోయారు. మన ఇల్లు పాతదవడం తప్ప
మన పేదరికమే మన మధ్య దూరాన్ని పెంచింది. నాకిప్పుడు ఈ అన్నం కూడా సహించడం లేదయ్యా. ఇది మన తప్పు కాదు శారదా, అంతా కాలం మహిమ. ఈ ధనిక పిల్లలకి ఈ పేదరికం, ఈ ఉక్కపోత అలవాట్లేదు. మన కొడుకులు కూడా వాళ్ళ మాట వెనక తప్పలేదు. రమేషు, నువ్వు కూడా వెళ్ళిపోరా. అనామికనైనా సుఖంగా ఉంచు. నీకే లోటు రానివ్వకూడదనుకున్నాను గాని ఈ పాతిల్లే నీకు శాపమైందేమోరా. నాన్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేను తమ్ముళ్ళని చదివించింది వాళ్ళు సుఖంగా ఉండాలని. వాళ్ళు వెళ్ళిపోయారని నేను బాధపడ్డం లేదు. మీరు బాధపడుతుంటేనే నా గుండె తరుక్కుపోతుంది నాన్న. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అప్పుడు ప్రసాద్కి దాహం వేయటంతో అనామికని కొన్ని నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. కుండలో నీళ్లు తీసుకొస్తూ ఉండగా అనామికకి ఒక ఆలోచన వచ్చింది. మామయ్య గారు, ముందు మీరు ఈ నీళ్లు తాగండి. మీ మనసుని కూడా శాంతపరచుకోండి. వాళ్ళు మన మీద కోపంతో వెళ్ళలేదు మావయ్య. కేవలం మీ ఇంట్లో ఉండే వేడిని తట్టుకోలేక వెళ్లారు. వాళ్ళని మన ఇంటికి రప్పించడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. నా ఆలోచన ద్వారా మన ఇంటిని చల్లగా మార్చుకుందాం. అదేలాగమ్మా? మనకి పాతింటిని మేడలాగా మార్చేంత స్తోమత లేదుగా. లోన్లు తీసుకునే ధైర్యమూ లేదు. వాళ్ళకేమో ఏసీలు కావాలి. ఇంట్లో ఫ్యాన్ వేసినా వేడిగాలొచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం. మామయ్య గారు, ఈ కుండలో నీళ్లు ఎందుకు చల్లగా ఉన్నాయి మీకు తెలుసా? బయట 40 డిగ్రీల ఎండ ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే ఈ నీరు ఎంత రుచిగా చల్లగా ఉంది. అది మట్టి కుండ కాబట్టి చల్లగా ఉంటుంది తల్లి. దాని సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలెళ్ళటం వల్ల ఆ చల్లదనం వస్తుంది. సరిగ్గా చెప్పారు మామయ్య. ఈ మట్టి కుండ బయట ఉన్న వేడిని లోపలికి రానివ్వదు. అలాగే లోపల ఉన్న వేడిని బయటకు పంపేస్తుంది. మన ఇంటిని కూడా ఈ కుండలాగా మార్చేస్తే ఎలా ఉంటుంది? నా ఉద్దేశం ఏంటంటే, ఈ పెంకుల పైన మట్టితో ఒక ప్రత్యేకమైన ఆవరణం క్రియేట్ చేద్దాం. ఇల్లుని కొండలాగా మార్చడమా? ఏంటి అనామిక, నీ మాటలు పిచ్చి మాటలాగున్నాయి. ఇల్లు అంటే సిమెంట్ ఇటుకతో కడతారు గాని మట్టితో కట్టడం ఏంటి? అత్తయ్య, పూర్వకాలంలో అన్నీ మట్టిల్లే ఉండేవి. అవి ఎంత చల్లగా ఉండేవి మీకు తెలుసు కదా. మన పాత పెంకులపైన మేలి రకమైన మట్టిని ఒక లేయర్లాగా వేయించి ఇంటి చుట్టూ మట్టికను ఒక క్రమ పద్ధతిలో పేరిస్తే ఆ కుండగాలి ఇంటిని చల్లబరుస్తుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. మన ఊరి కుమ్మరి శెట్టిని పిలిపిస్తే ఆయన సహాయంతో మనం ఈ ఇంటిని కుండిల్లుగా మార్చుకోవచ్చు. అమ్మా, ఇదంతా సాధ్యమేనా? అసలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఇట్ట చేశారా? ఒకవేళ వర్షం వస్తే ఆ మట్టి కరిగిపోదా? మామి గారు, ప్రకృతిలో ఉండే సహజ సిద్ధమైన సూత్రమే ఇది. వర్షం రాకుండా పైన వాటర్ ప్రూఫింగ్ లాగా సహజ సిద్ధమైన కలప పొట్టు వాడదాం. మనం డబ్బులేదని బాధపడడం అవసరం లేదు. బుద్ధుంటే ఏదైనా సాధ్యమే. రేపు ఉదయమే నేను ఈ పని మొదలు పెట్టేస్తాను. ఏమండి, మీరు నాకు సహాయం చేయాలి. ఇక మరుసటి రోజు నుంచి వారం రోజుల పాటు ఇల్లు ఒక ప్రయోగశాలలా మారింది. ఊరి కుమ్మరి శెట్టిని, మట్టి పని చేసే మేస్త్రీలను పిలిపించి పెంకులపైన ఒక అడుగు మందం మట్టితో ఒక డిజైన్ చేయించారు. వారం తిరిగేసరికి ప్రసాద్ పాత ఇల్లు ఒక కొత్త కళను సంతరించుకుంది. పైన పెంకులు కనిపించకుండా మట్టి ఆవరణం, కుండల డిజైన్తో ఇల్లు చూడ్డానికి ఒక పెద్ద మట్టి కుండలాగే ఉంది. రమేష్ రోజూ ఆ కుండలపై నీళ్లు కొడుతుంటే ఆవిరి లోపలికి వెళ్లి చల్లదనాన్ని ఇస్తుంది. అమ్మా అనామిక, ఏ మ్యాజిక్ చేశావమ్మా! అసలు ఇంట్లోకి రాగానే పర్వతాల మీద గాలి దాకినట్టుగా ఉంది. ఈ మట్టి సువాసన, ఆ చల్లదనం నా 60 ఏళ్ల జీవితంలో ఇట్టాంటి హాయిని నేనెప్పుడూ అనుభవించలేదు తల్లి. ఆ ధనికుల ఏసీలు కూడా దీని ముందు దిగదుడిపే. నిజమేనయ్యా, వంటింట్లో కూడా ఇప్పుడు సేగ తాగలట్లే. నేను హాయిగా వంట చేస్తున్నాను. అనామిక, నువ్వు నిజంగా మా ఇంటి దేవతవమ్మా. ఈ ఒక్కపోత భయం పోయింది. అనామిక, నీ ఐడియా సూపర్ హిట్ తెలుసా? ఊళ్ళో వాళ్ళంతా మన ఇంటిని చూడ్డానికి క్యూ కడుతున్నారు. మన ఇంటి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన తమ్ముళ్ళని పిలిచి వాళ్ళకి సర్ప్రైజ్ చూపిద్దామా? అవును మామయ్య గారు, మీ కొడుకులని కోడలని ఒకసారి ఆదివారం భోజనానికి పిలవండి. ఈ చల్లదనం, సహజమైన చల్లదనాన్ని చూసి వాళ్ళు ఆనందపడిపోతారు. ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం సురేష్, అరుణ్ తమ భార్యలతో కలిసి విసుగ్గానే ఆ ఇంటికొచ్చారు. బయటేమో 44 డిగ్రీల ఎండ. రోడ్డు మీద నుంచి సెగలు పుడుతున్నాయి. వాళ్ళు లోపలికి రాగానే ఒక్కసారిగా విస్తుపోయారు. సురేష్, ఏంటిది? లోపలికి రాగానే చల్లటి గాలి తగులుతోంది. మీ అన్నయ్య ఏమైనా ఏసీ కొనడా ఏంటి? కానీ ఏసీ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఆ చెమట వాసన కూడా రావట్లేదు ఇప్పుడు. పైగా మట్టి వాసన వస్తూ ఎంత అద్భుతంగా ఉందో. అవునక్క,
బయటంతా ఎండుంటే ఈ పాత ఇంట్లో ఇంత చల్లదనం ఎలా సాధ్యం? నాకు అసలు చెమటే పట్టట్లేదు. అరుణు, ఇటు చూడు, లోపలెంత ప్రశాంతంగా ఉందో. రండమ్మా రండి. ఇది మీ అనామిక అక్క చేసిన సృష్టి. మన ఇంటిని ఆమె ఒక కొండగా మార్చింది తల్లి. మట్టితో ఈ ఇంటి పైకప్పులో తాను మమకారాన్ని గలిపింది. అందుకే లోపల ఎంత చల్లగా ఉంది. నాన్నా, మేం లోన్లు కట్టుకుంటూ ఆ అద్దింటికి అడ్డమైన డబ్బులు పోస్తూ ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఏసీ ఉన్నా సరే ఈ ఆప్యాయత, అనురాగం లేదు, ఈ ప్రశాంతత లేదు. మీ ప్రేమ లేని ఆ ఇల్లు మాకు నరకంలా అనిపించింది. కానీ మాకు మేముగా వెళ్ళటం వల్ల కేవలం గర్వంతో రాలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. సురేష్, అంజలి, అవని, బాధపడకండి. మామయ్య గారు మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. మీ పైన ఆయన ప్రేమే నాలో ఈ ఆలోచన కలిగించింది. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ఇలాగే కాపాడుతుంది. ఈ ఇల్లు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఏం వేడుండదు, కేవలం అనురాగమే ఉంటుంది. మీరు కూడా ఇంటికి వచ్చేస్తే చూడాలని మామయ్య గారి మనసు పరితపిస్తుంది. నన్ను క్షమించక్క, నేను పట్టణపు గర్వంతో మీ ప్రేమని చూడలేకపోయాను. ఈ మట్టికుండ ఇల్లు మాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రకృతికి దగ్గరగా, మనుషులకి దగ్గరగా ఉంటేనే అసలైన సుఖం అని అర్థమైంది. అవునక్క, మేము మళ్ళీ చల్లని ఇంటికి వచ్చేస్తాం. ఆ ఎద్దిల్లు మాకొద్దు, మనం అందరం కలిసి ఉందాం. అనామిక అక్క, నువ్వు మా ఇంటికి దొరికిన నిధివి. ఆ రోజు ప్రసాద్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఆ కుండ ఇల్లు వారిని ఏకం చేసింది. అనామిక తెలివితేటలు చూసి ఊరంతా మెచ్చుకుంది. కొంతకాలం తర్వాత సురేష్, అరుణ్ తమ లోన్లు తీర్చుకున్నారు. ప్రసాద్ తన సేవింగ్స్ ఇవ్వగా రమేష్ పండించిన పంట ఆదాయం, జీతాలు అన్నీ కలిపి ఒక పెద్ద మేడను కట్టుకున్నారు. అమ్మా అనామిక, మనం కొత్త మేడ కట్టుకున్నాంగా, మరా పాత కొండ ఇంటిని ఏం చేద్దాం? మావి గారు, ఆ కొండ ఇల్లు మనకి కష్టకాలంలో దారి చూపించింది. అందుకే మన కొత్త మేడపైన కూడా మనం మట్టితో ఒక ఇన్సులేషన్ లేయర్ వేయించాం. ఆ పాత కొండ ఇంటి జ్ఞాపకాలు మన మనసులో ఎప్పటికీ అలాగే ఉంటాయి. దాన్ని మనం ఒక అతిథి గృహంలా ఉంచుకుందాం. మనకి కష్టం వస్తే దారి చూపిన మట్టిని మనం వదులుకోకూడదు కదా మావయ్య. అవునుదినా, ఈ కొత్త మేడలో కూడా మేము అదే మట్టి వాసన్ని, నీ విజ్ఞానాన్ని కోరుకుంటున్నాం. అన్నయ్య త్యాగం వల్ల మేం చదువుకున్నాం. నీ వివేకం వల్ల మేము ఆనందంగా ఉంటున్నాం. అందరం కలిసుంటే ఏ ఇల్లైనా ఆనందాల నిలయమే. నా కోడలు అనామేక ఈ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ఆమె వల్లే మా మొసలు ప్రాణాలు మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. అత్తయ్య, ప్రేమే పునాదిగా, విజ్ఞానం గోడలుగా ఉన్న ఇల్లు ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఆకాశం కింద మనం ఒక చిన్న మట్టి బిందువులం. కలిసుంటేనే కదా సముద్రమంత బలం. అలా అనామిక తన వివేకంతో ఒక కుటుంబాన్ని కలిపి పేదరికంలో కూడా మేధస్సుతో ఎలా సుఖంగా ఉండొచ్చో నిరూపించింది. ఆ ఊరి ప్రజలు కుండ ఇల్లు కథ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఒక సామాన్యమైన మట్టి కుండ ఇల్లు ఒక అసాధారణమైన అనుబంధాన్ని నిలబెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఇంట్లో ప్రసాద్, శారద దంపతులు ఉండేవారు. వారికి రమేష్ అనే ఒక్కగానొక కొడుకున్నాడు. రమేష్ భార్య పేరు అనామిక. అనామిక చాలా దయగలది, జాలిగుండె కలది. తన దగ్గర ఉన్నంతలో పక్కవారికి సాయం చేయటం, ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం ఆమెకు చాలా ఇష్టం. ప్రతిరోజు ఇంటి ముందుకు ఎవరైనా వస్తే వారికి ఏదో ఒకటి దానం చేస్తూనే ఉండేది. ఇది చూసి ఆమె అత్తగారు శారదకి చాలా కోపం వస్తూ ఉండేది. ఓ రోజు ఉదయం సమయంలో శారద ఇంట్లోని హాల్లో అనామికతో కోపంగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏవే అనామిక, ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు అన్నీ ఆ దారిని పోయే దానం చేస్తే ఇక మనం ఏం తినాలి? అసలేమంత పేదిల్లు, నీకెప్పుడు ఈ దాన ధర్మాలు పిచ్చేనా? మన ఇంటి పరిస్థితి చూసుకొని దానం చెయ్యాలి గాని అట ఉన్నదంతా ఊడ్చిపెడితే ఎట్టాగే? అత్తయ్య, దయచేసి అలా అనకండి. వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ఆకలితో ఉన్నారు. కడుపు కాలుతూ మన గుమ్మ ముందుకొస్తే లేదనడానికి నా మనసు ఒప్పుకోలేదు అత్తయ్య. దానం చేయటం వల్ల మనకి పుణ్యం వస్తుంది కదా, దేవుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. అప్పుడే రమేష్, ప్రసాద్ వాళ్ళ మాటలు విని హాల్లోకొస్తూ, ఏంటమ్మా అనామిక, మీ అత్తగారు చెప్తుంది నిజమేగా, దేవుడు సాయం చేస్తాడు సరే, కాని ముందు మనం బతకాలి గదా. నేనేమో రోజంతా కష్టపడితే గాని 4 రాళ్ళు రావు. నా కొడుకు రమేష్ కూడా ఎంతో కష్టపడితేనే గాని ఈ ఇల్లు గడవటంలా. ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు రోజూ దానాలు చేస్తాబోతే రేపొద్దున్న మనకే తినడానికి తిండి కూడా ఉండదమ్మా.
నాన్నా, తన్నేమీ అనకండి. తన మనసు చాలా మంచిది నాన్నా. ఎవరైనా ఆకలితో ఉంటే తను అసలు తట్టుకోలేదు. మనకున్న దాంట్లోనే కాస్త వాళ్ళకి పెడుతుంది కదా. దానివల్ల మనకేం నష్టం రాదులేండి నాన్న. దేవుడే అంతా చూసుకుంటాడు. నీ పెళ్ళానికి వంత పడ్డమా రమేష్? రేపు మన ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీ అయితే ఆ దేవుడు వచ్చి బియ్యం పోస్తాడా ఏంటి? ఏంటో ఈ పిచ్చిదానాలు నాకైతే అసలు నచ్చట్లేదు. ఇంకెప్పుడు ఇట్లాంటి చేయడానికి ఈ లేదని చెబుతున్నా. అలా అత్తమామలు రోజూ అనామికని మందలిస్తూనే ఉండేవారు. అయినా అనామిక మాత్రం తన అలవాటుని మార్చుకోలేదు. ఎవరైనా ఆకలితో కనిపిస్తే తన వంతుగా ఏదో ఒకటి ఇస్తూనే ఉండేది. అలా చూస్తుండగానే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. రోడ్డు మీద నడవాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో కూడా అనామిక తన సేవను ఆపలేదు. తన ఇంట్లో మజ్జిగ చేసి రోడ్డు మీద వెళ్లే బాటసారులకు ఇస్తూ ఉండేది. అబ్బా, ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో. పాపం రోడ్డు మీద వెళ్లేవాళ్ళు దాహంతో ఎంత అల్లాడిపోతున్నారో. చల్లటి మజ్జిగిస్తే వాళ్ళ ప్రాణానికి కాస్త హాయిగా ఉంటుంది అనుకొని రోడ్డు మీద వెళ్లేవారికి మజ్జిగిస్తూ ఉంటుంది. తీసుకోండి బాబాయ్, చల్లటి మజ్జిగ తాగండి. ఈ ఎండకి కొంచెం ఉపశమనంగా ఉంటుంది. చల్లగుండి తల్లి, ప్రాణం నిలబెట్టావు. గొంతెండిపోయి కళ్ళు తిరుగుతున్నాయి. నీ పుణ్యమా అని నా దాహం తీరిందమ్మా. చూసారా అండి, దీని దానాల పిచ్చి. ఎండాకాలం కూడా వదలలేదు ఇది. ఇంట్లో తాగడానికి సరైన నీళ్లు లేవు. పాలు కొనే స్తోమత లేదు. ఉన్న కాస్త పాలతో మజ్జిగ చేసి ఊరందరికీ ఉచితంగా పంచి పెడుతుంది. ఏమే అనామిక, నిన్న అసలు ఏమనాలే? పగలంతా ఎండలో నిలబడి అందరికీ మజ్జిగ పంచుతున్నావు. నీకు వేరే పనేం లేదా? అవునమ్మా అనామిక, మా నోడు రమేష్ ఏమో ఎండలో బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. నువ్వేమో ఆడు కష్టపడి తెచ్చిన డబ్బులతో ఇట్టా మజ్జిగ చేసి ఊరందరికీ బోస్తున్నావు. నీకెంత చెప్పినా అర్థం కావటంలా. అసలు ఇది ఎండాకాలం. మన ఇంట్లో ఒక కూలర్ లేదు, ఫ్రిడ్జ్ లేదు. కనీసం ఫ్యాన్ అయినా సరిగా ఉందా? ఆ డబ్బులేవో దాచుకుంటే మన అవసరాలకి పనికొస్తాయిగా. మావయ్య, డబ్బులు ఈరోజుంటే రేపోతాయి. కానీ ఆకలితో దాహంతో ఉన్నవారికి సాయం చేస్తే వచ్చే పుణ్యం ఎప్పటికీ ఉండిపోతుంది. ఎండ్లో నడిచొచ్చే వాళ్ల ముఖంలో దాహం తీరిన తర్వాత కనిపించే ఆనందం ముందు 100 కూలర్లు పెట్టినా సరిపో మావయ్య. దయచేసి నన్ను ఆపకండి. అమ్మా, నాన్న, చెప్పా కదా తనని వదిలేయండి. తనకు అదే సంతోషం. నేను కష్టపడేది నా భార్య సంతోషం కోసమే కదా. తనకిష్టం వచ్చినట్లు తనని చేయనివ్వండి. నీ ఇష్టంరా. రేపొద్దున్న చేతిలో చిల్లి గవ్వలేక ఎండకి మాడిపోతూ ఉన్నప్పుడు మీ ఇద్దరికి అప్పుడు తెలుసుద్ది నా బాధ ఏంటో. అలా ఎండాకాలం మరింత తీవ్రమైంది. వడగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఇంట్లో ఉండలేక బయట తిరగలేక జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం మండుటెండలో ఒక ముసలమ్మ అనామిక వాళ్ల ఇంటి గుమ్మం ముందుకొచ్చింది. ఆ ముసలమ్మ చాలా నీరసంగా నడవలేక అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, అమ్మా, దప్పికవుతుంది తల్లి. ప్రాణం పోయేలా ఉంది. కడుపులో పేగులు మాడిపోతున్నాయి. కూసిని నీళ్లు పోయిండమ్మా. పుణ్యం ఉంటుంది. ఎవరైనా ఉన్నారా అమ్మా లోపల? అమ్మా, కాసింత అన్నం ఉంటే పెట్టండమ్మా. ఏంటమ్మా నీ గోల? మనుటెండలో ఎక్కడి నుంచి వచ్చావు? మాదే పూట గడవ నీళ్ళు. మేమే పస్తులు పడుకుంటున్నాము. ఎక్కడ నీకు పెట్టడానికి ఏమీ లేదు గాని ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. అరుగు మీద కూర్చుంటే నీకెవరైనా అన్నం పెడతారా? ఎల్లెళ్ళు. అట్టా అనకమ్మ. ఉదయం నుండి ఎండలో నడిచి నడిచి సొమసిల్లిపోతున్నాను. ఒక పూట అన్నం పెడితే నీకు పుణ్యం దక్కుతుంది. గొంతు తడుపుకోవడానికి కాసిని నీళ్ళివ్వు తల్లి. నీకు తెలియక అర్థం కాదా? లేదని చెప్తున్నానా? వెళ్ళెక్కడి నుంచి, లేకపోతే గేంటేస్తాను. అత్తయ్య, ఏంటా మాటలు? ఆవిడ వయసు చూసైనా సరే గౌరవించండి. పాపం ఎంత నీరసంగా ఉన్నారో చూడండి. ఎండకి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. రండి బామ్మగారు, లోపలికి రండి. ఇలా కూర్చోండి. యామే, మళ్ళీ నీ దానాలు పిచ్చి మొదలెట్టావా? ఇంట్లో రాత్రికి వండుకుందాం అనుకున్న బియ్యం తప్ప ఏమీ లేవు. అవి కూడా ఈ ముసలిదానికి పెట్టేస్తే రాత్రికి మనం ఎట్ట బతుకుతాం? అత్తయ్య, మన ఇంట్లో ఉన్నదే నేను ఆవిడికి పెడతాను. రాత్రికి కావాలంటే నేను పస్తుంటాను, కానీ వచ్చిన వారిని ఆకలితో మాత్రం పంపించను. ఇది నా ఇల్లు కూడా. నాకు నచ్చిన వారిని ఆదరించే హక్కు నాకు కూడా ఉంది. బామ్మగారు, మీరు కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. నేను మీకు స్నానానికి నీళ్ళిస్తాను. తర్వాత వేడివేడిగా అన్నం వడ్డిస్తాను. అలా అత్తగారు ఎంత తిడుతున్నా అనామిక పట్టించుకోలేదు.
ముసలమ్మకి స్నానానికి నీళ్ళిచ్చింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం, పప్పుతో క్షణాల్లో అద్భుతమైన భోజనం తయారు చేసింది. పప్పు, 2 రకాల కూరలు, వేడివేడి అన్నం, చల్లటి మజ్జిగ అన్నీ సిద్ధం చేసి ముసలమ్మకు కడుపు నిండా వడ్డించింది. ఆ ముసలమ్మ ఆకలితో ఉండటం వల్ల చాలా తృప్తిగా తినింది. అమ్మా అనామిక, అన్నదాత సుఖీ భవ తల్లి. ఈ మండుటెండలో నా ప్రాణం నిలబెట్టావు. నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. నా కడుపు నిండింది, మనసు నిండింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. ఇందులో అదృష్టం ఏముంది బామ్మగారు? నా ధర్మం నేను చేశాను, మీరు తృప్తిగా తిన్నారు, నాకదే 10,000. నీ మనసు బంగారం తల్లి. నీ అత్తగారు ఎంత వద్దంటున్నా నీ వంతు దానం నువ్వు చేసావు. నేను సాధారణ ముసలమ్మన కానమ్మా. నీ దాన గుణాన్ని పరీక్షించడానికి పైలోకం నుంచి వచ్చిన దేవతను. అలా అంటూ ఉండగానే ఆ ముసలమ్మ చుట్టూ ఒక దైవికమైన వెలుగు వ్యాపించింది. ముసలమ్మ రూపంలో ఉన్న దేవతను చూసి శారద, ప్రసాదు, రమేషు, అనామిక అందరూ ఆశ్చర్యపోయారు. భక్తితో చేతులు జోడించారు. అయ్యో తల్లి, నన్ను క్షమించి తల్లి. నిన్ను గుర్తించక నా అజ్ఞానంతో ఏవేవో పరుషు పదాలన్నాను. నన్ను క్షమించు తల్లి. శారదా, నువ్వు భయపడకు. నీ కోడలి దయాగుణం మీ కుటుంబం మొత్తాన్ని కాపాడింది. అనామిక, నీ స్వచ్ఛమైన మనసుకి నేను చాలా సంతోషించాను. నీకు 3 వరాలు ఇస్తున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. నీకు అవసరమైనవి ఏవైనా 3 కోరికలు కోరుకో తల్లి, అవి వెంటనే నెరవేరతాయి. ఈ వరాలతో మీ కుటుంబం సుఖంగా ఉంటుంది. అలా చెప్పి ఆ దేవత మాయమైపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ జరిగిన దానికి ఇంకా షాక్లోనే ఉన్నారు. అనామికకు ఇచ్చిన 3 వరాల గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఏంటమ్మా అనామిక, ఇదంతా కల కాదుగా? నిజంగా దేవతొచ్చి నీకు 3 వరాలిచ్చిందా? నాకైతే నమ్మబుద్ధి కావటం లేదు తల్లి. అవునాన్నా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. అనామిక, ఆ దేవత చెప్పింది నిజమో కాదో ఒకసారి టెస్ట్ చేద్దామా? ఏదైనా ఒక కోరిక కోరుకో, అప్పుడు నిజంగానే వరం పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. అవునే అనామిక, ఏదైనా కోరుకో. నాకైతే గుండె దడదడలాడిపోతుంది. నిజంగా వరాలు పనిచేస్తే మన దరిద్రం పోయినట్టే. సరే అత్తయ్య, ఇప్పుడు మనుటెండగా ఉంది కదా, నాకు విపరీతంగా చెమటలు పడుతున్నాయి. ఎండాకాలంలో ఎప్పుడూ చల్లగా ఉండేలా వట్టివేళ్లు ఎండుగడ్డితో చేసిన ఒక అద్భుతమైన గడ్డి డ్రెస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ డ్రెస్ వేసుకుంటే ఏసీలో ఉన్నంత చల్లగా ఉండాలి. నాకొక గడ్డి డ్రెస్ కావాలి. అప్పుడు అనామిక అలా అనగానే అమాంతం గాల్లో నుంచి ఒక అందమైన సువాసనలు వెదజల్లే వట్టివేళ్లు గడ్డితో చేసిన డ్రస్సు ప్రత్యక్షమైంది. అది చూడ్డానికి చాలా అందంగా ఉండటమే కాకుండా దాని నుంచి చల్లటి గాలి వీస్తుంది. అది చూసి శారద, ప్రసాదు, రమేషు షాక్ అయ్యారు. అమ్మో, నిజంగానే గడ్డి డ్రెస్ వచ్చేసిందే. ఏంటవెంత? అసలు ఆ డ్రెస్ నిన్న జీవితంలో ఎప్పుడు చూసింది లేదు. పైగా దాని దగ్గరికి వెళ్తుంటే చల్లటి గాలి తగులుతుంది. అనామిక, వెంటనే ఆ డ్రెస్ వేసుకోమ్మా. అబ్బా అత్తయ్య, ఎంత చల్లగా ఉందో తెలుసా? బయట ఎండ అంతా మండిపోతున్నా ఈ డ్రెస్ లోపల మాత్రం ఐస్ గడ్డలాగా చల్లగా ఉంది. కరెంట్ లేకపోయినా నాకు ఏసీలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దేవత ఇచ్చిన వరం నిజంగానే పనిచేసింది అని అనామిక ఆ డ్రెస్ వేసుకొని చెప్పింది. వావ్ అనామిక, నువ్వు భలే కోరుకున్నావు. ఈ ఎండాకాలం అంతా నువ్వు ఈ గడ్డి డ్రెస్ వేసుకుని హాయిగా చల్లగా ఉండొచ్చు. నీకేం చెమట పట్టదు. అమ్మా అనామిక, ఇంకా నీ దగ్గర 2 వరాలున్నాయమ్మా. కొంచెం ఆలోచించి మనింటికి పనికొచ్చే గోరుకో. ఎండాకాలం గదా, ఇంట్లో ఉక్కపోత భరించలేకపోతున్నావు. పగలు రాత్రి నిద్ర పట్టట్లా. ఏదైనా మంచి కూలర్ గూరుకోవచ్చుగా అమ్మా. కరెంటు బిల్లు కూడా రాకుండా ఉండే కూలర్ అయితే ఇంకా మంచిదిగా. అవును మావయ్య, మీరు చెప్పింది నిజమే. కరెంట్తో పని లేకుండా ఎప్పుడూ చల్లటి గాలినిచ్చే పచ్చటి గడ్డితో చేసిన ఒక గడ్డి కూలర్ మా ఇంట్లోకి రావాలి. ఈ ఉక్కుపోత నుంచి మమ్మల్ని కాపాడాలి. అలా అనామిక కోరుకోగానే అద్భుతంగా ఒక పెద్ద గడ్డి కూలర్ వారి హాల్లో ప్రత్యక్షమైంది. అందులో మోటారు లేదు, కరెంటు వైరు లేదు. కానీ దాని నుంచి వచ్చే గాలికి ఇల్లంతా ఏసీ ఆన్ చేసినట్టు చల్లబడిపోయింది. ఆ గడ్డి కూలర్ నుంచి వచ్చే వట్టివేళ్ల సువాసనకి ఆ కుటుంబం మొత్తం మురిసిపోయింది. అబ్బా, నా జన్మ ధన్యమైపోయిందే. ఈ గడ్డి కూలర్ ముందు ఊర్లో ఉన్న 1,00,000 రూపాయల ఏసీలు కూడా పనికిరావు.
ఎంత చల్లటి గాలి వస్తుందో. ప్రసాదు చూసారా మన కోడల మహత్యం? ఎండాకాలంలో మన ఇల్లు సిమ్లలాగా మారిపోయింది. అమ్మా, ఈ గడ్డి కూలర్ వల్లే మనకు ఎప్పటికీ కరెంటు బిల్లు రాదు. అనామిక, ఇంకొక వరం మిగిలింది, దాన్ని దేనికి వాడదాం? నాకు ఐడియా వచ్చిందిరా. ఎండాకాలంలో కూలర్ వచ్చేసింది సరే, కానీ మనం తాగడానికి చల్లటి నీళ్లు లేవుగా, నిల్వ చేసుకోవడానికి ఏమీ లేదు. వారం రోజులకోసారి కూరగాయలు తెచ్చుకుందామంటే అయ్యేమో ఎండిపోతున్నాయి. అందుకే ఓ ఫ్రిడ్జ్ కోరుకుందామమ్మా. మావే చెప్పింది కరెక్ట్. అత్తయ్య, మీకేమైనా కోరుకుందా? నాకేం కావాలి తల్లి, అసలే ఎండాకాలం, బట్టలు ఉతకలేక నన్ను నడుము ఇరిగిపోతుంది. చెమటలు కక్కుకుంటూ రోజు బట్టలు ఉతకడం నా వల్ల అవట్ల. నాకు బట్టలు ఉతికి వాషింగ్ మెషిన్ కావాలి, కానీ కరెంట్ బిల్లు మాత్రం రాకూడదు. సరే అత్తయ్య, మీరు ఫ్రిడ్జు వాషింగ్ మెషిన్ 2 అడిగారు కదా, నేను నా 3వ వరంతో 2 ఒకేసారి అడుగుతాను. దేవుడా, మా ఇంట్లోకి కరెంట్తో పని లేకుండా సహజంగా వస్తువులు చల్లగా ఉంచే గడ్డి ఫ్రిడ్జ్, అలాగే కరెంట్ లేకుండా బట్టలు ఉతికే గడ్డి వాషింగ్ మెషిన్ 2 ఒకేసారి కావాలి. ఇదే నా చివరి కోరిక. అలా అనామిక అనుకోగానే అద్భుతమైన కాంతితో ఒక మూల గడ్డి ఫ్రిడ్జ్, ఇంకో మూల గడ్డి వాషింగ్ మెషిన్ ప్రత్యక్షమయ్యాయి. ఆ గడ్డి ఫ్రిడ్జ్ లోపల నీళ్ల బాటిల్స్, కూరగాయలు పెడితే నిమిషాల్లో చల్లబడుతున్నాయి. ఇక ఆ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి మూత పెట్టగానే ఆటోమేటిక్గా అందులోని అద్భుత శక్తులు బట్టల్ని ఉతికి ఆరబెట్టి బయటకు పంపేస్తున్నాయి. ఇదంతా చూసి శారద ఆనందానికి అవధుల్లేవు. నన్ను క్షమించమ్మా అనామిక, నువ్వు చేసే దాన ధర్మాలని నేనెప్పుడు తప్పు పడతానే ఉండేదాన్ని. నీ మంచితనం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని తిట్టాను, కానీ ఈరోజు ఆ మంచితనమే మనింటిని కాపాడింది. నీ దయాగుణం వల్ల దేవత మెచ్చి ఇచ్చిన ఈ గడ్డి డ్రెస్సు, గడ్డి కూలరు, గడ్డి ఫ్రిడ్జ్, గడ్డి వాషింగ్ మెషిన్ వల్ల మన పేదరికం పోయింది. ఈ ఎండాకాలం మనకి ఏక పండగేనమ్మా. అవునమ్మా అనామిక, మీ అత్తగారు చెప్పింది నిజమే. దేవుడెప్పుడూ మంచి వాళ్ళ పక్షానే ఉంటాడని నువ్వు నిరూపించావమ్మా. ఈ రోజు నుంచి నువ్వు దానం చేయడానికి మేమెవ్వరం అడ్డు చెప్పం. నీకు తోచినంత దానం నువ్వు చెయ్యి తల్లి. థ్యాంక్ యూ అనామిక, నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం. నీలాంటి మంచి మనసున్న భార్య దొరికినందుకు నాకు చాలా గర్వంగా ఉంది తెలుసా. అంతా ఆ దేవత దయాత్తయ్య. మన దగ్గరున్నది 10 మందితో పంచుకుంటే ఆ దేవుడు మనకి 10ంతలు తిరిగిస్తాడని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు మనకెలాంటి కష్టాలు లేవు. అలా అనామిక తన గడ్డి డ్రెస్ వేసుకుని ఎప్పుడూ చల్లగా ఉండేది. ఇంట్లో గడ్డి కూలర్, గడ్డి ఫ్రిడ్జు, గడ్డి వాషింగ్ మెషిన్ల వల్ల శారద కుటుంబం ఎలాంటి కరెంటు బిల్లుల బాధ లేకుండా ఆ ఎండాకాలాన్ని చాలా సంతోషంగా గడిపారు. అనామిక తన దాన ధర్మాలను మరింత ఉత్సాహంగా కొనసాగించింది. అత్తమామలు కూడా ఆమెకు సహాయంగా నిలిచారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.